పరమాద్భుతమైనటువంటి పీఠాధిపతుల బోధలతో, మహాపండితులు, మహావధానులు, మహాకవుల బోధలతో ఈ 15 రోజుల పాటు శివమయమైనటువంటి ఈ ప్రాంగణానికి నమస్కరిస్తూ, ప్రతి భక్తునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇంత పరమాద్భుతమైనటువంటి భక్తి చైతన్యాన్ని కోట్ల మంది ప్రజలకు ఇంటింటికి ప్రసారం చేస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ, భారతదేశంలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నిలబడుతూ ఉంటారు మహాద్భుతం చేయటానికి. భక్తి కోసం, హిందూ మతం కోసం, సంప్రదాయం కోసం, సంస్కృతి కోసం నిలబడే వాళ్ళు ఎవరు? ఏమిటి ఈ సీరియళ్ళు ఎటుపోతున్నాయి, ఈ ఛానళ్ళు ఎటుపోతున్నాయి అనుకునేటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా సమాజంలో సముద్రంలో నుండి ఒక్కసారి మైనాకుడు ఆ పర్వతం అలా పైకి వచ్చినట్టుగా ఒక్కసారి అమృత కలశంలాగా భక్తి టీవీ ఉద్భవించింది. పరమాద్భుతమైనటువంటి భక్తి చైతన్యాన్ని అమృతధారగా అందిస్తున్నది. ఈ భక్తి దీప ఈ ఉత్సవాలను ఇలా నిర్వహిస్తున్నటువంటి రమా నరేంద్ర చౌదరి గారిని హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ, నమస్కరిస్తూ, అటువంటి భక్తిని ప్రచారం చేస్తున్న భక్తి టీవీ వారికి మరొక్కసారి హృదయపూర్వకంగా నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఆ నిర్వహణ చేస్తున్నటువంటి ఈ బృందానికి నేను హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ.